మూడేళ్ల కాల వ్యవధితో 852 పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను సృష్టించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్ర రాష్ట్రాల మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుల సంయుక్త విలువ 17 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందని పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం 2026 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే మూడేళ్ల పీపీపీ ప్రాజెక్టులను రూపొందించింది. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఇతర వాటాదారులు మరింత సమాచారంతో కూడిన ప్రణాళిక, పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇవి ఉన్నాయని తెలిపింది. 13.15 లక్షల కోట్ల వ్యయంతో కూడిన 232 పీపీపీ ప్రాజెక్టులను కేంద్ర మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు చేపడతాయని, 3.84 లక్షల కోట్ల విలువైన 620 ప్రాజెక్టులను 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తాయని పేర్కొంది. 1.16 లక్షల కోట్ల రూపాయల విలువైన 270 పీపీపీ ప్రాజెక్టులు ఏపీ చేపట్టనుంది. దీని తర్వాత తమిళనాడు 70 ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్ 21 ప్రాజెక్టులు, జమ్మూ కశ్మీర్ 57 ప్రాజెక్టులు చేపడుతున్నాయి.